నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా గుత్ప ఎత్తిపోత ద్వారా కెనాల్లో శ్రీరామ్ సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కెనాల్ కట్ట తెగినట్టు తెలుస్తోంది. కెనాల్లో చెత్త పేరుకుపోయి పైప్ లైన్ పాక్షికంగా మూసుకుపోవడంతో నీటిమట్టం పెరిగి కట్టపై నుండి నీరు పొర్లడంతో ప్రమాదం జరిగింది. దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకుని అక్రమ నిర్మాణదారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్టు పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ఇరిగేషన్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. కాలువ తెగిపోయి జర్నలిస్టు కాలనీలోకి నీళ్లు చేరడంతో కాలనీ వాసులను భయభ్రాంతులకు గురయ్యాయి. కాలువ కట్ట తెగి నీరు వేగంగా వెళ్లడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. అది కూడా లేకపోతే ఎంత పిచ్చింది. వచ్చినాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని లెక్క ఉంటది. అట్లున్న మనిషి ఉన్నది. పిల్లగాళ్ళు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళి వచ్చిరి. ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపులు రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగు ఉన్నాయి. మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అసలు ఏమైంది? అక్కలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 14 నీళ్ళు వచ్చింది. 10 మీరు బంధుకు వచ్చింది. మీరు బంధుకు వచ్చినాక కింది బంధుకు వచ్చింది. సడన్లో సచ్చిన మనిషి 12 మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. ఆ లాగిట్ల వన్నారు సాగుదాలక లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాం. బెంటి ఇంటి వచ్చి చూసే వరకల్లా డోర్ తీసే వరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. ఈ పరిస్థితి చూడండి ఎట్లున్నదా. 18వ వాడ మాది. ఇట్లా గిన్నెలు మొత్తం కట్టది అయిపోయింది. కడుపుతో ఉన్న అమ్మాయి ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సామాన్ అంతా కొట్టుకపోయింది. మేము మా ప్రాణం కూడా అపాయం ఉన్నది సార్. కొంచెం ఎట్లా హెల్ప్ చేయండి. అసలు ఏమైందమ్మా? కట్ట తెగింది. గిన్నెలు గుండు నడిచిండ్రు. కట్ట తెగింది. కడుతున్నది సార్. నీ దయకన్నా నా పిల్లలని కట్ట ఉండక్కలేదు. మొత్తం నడుమంటి నీళ్ళు అయినా అంతా ఖరాబ్ అయిందండి. సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఏడుతున్నారు సార్. ఎట్లా చేయాలా? మేమేం కదా 3 గంటల రాత్రి ఉంది. ఎటు కాకుండా వెళ్ళకుంటున్నది ఇంతకెళ్ళి. ఫోన్లు చేస్తే ఫోన్లు 5:30 నుంచి ఇప్పుడు వచ్చిండ్రు. అది తెలిసి పెట్టే వరకాల ఎత్తు కట్టిపిస్తేనే ఇల్లు ఉంటాయి. ఇప్పటికే మొత్తం పోయినాయి. ఏడ ఉండాలా? ఏం కథ పట్టుకొని మనిషిని పట్టుకొని నిండు పట్ట మనిషి ఉన్నది. చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఎట్లా నా దయచేసి మీరు కట్టి చూసుకోండి సార్. 3 గంటల రాత్రి నిద్రలా కినాలు దిగిందని చూసినకెళ్ళే అనిపించింది. బాగా దిగిపోయినాయి. ఒక 2-3 ఇండ్లు నష్టపరిహారం జరిగినాయి. అందులో స్తంభం పడిపోయింది. మొత్తానికి కరెంటు పోయితే అందరు లేచారు. లేచేటోళ్ళకే ఇట్లా ఏంటంటే గల్లీలంతా మంది ఉన్నారు. 18 వాడాలి 18 వాడాల హనుమశేఖరి వాడ నంబరు. కానీ ఇది నష్టపరిహారం జరిగిన దానికి అంతా నిలబడి చూస్తున్నాం. మేము మేం చెయ్యగలుగుతలేము. కానీ వినయ్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏదన్నా సహకారం చెయ్యాలా, ఎట్లన్నా దాన్ని ఆపాలా, కరెంటుని చేపియాలా. బాగా నష్టపరిహారం జరిగింది. ఒక పిల్ల గర్భిణితో ఉన్నది. వాళ్ళ ఇంట్లో మొత్తానికి నీళ్లే రచ్చ 3 ఇళ్లలోనైతే అంత రాకుండా ఉన్నది. సామాన్ అంతా బియ్యం బిట్ట అన్ని దడిచిపోయినాయి. దయచేసి గ్రామ పంచాయతీలకు దయచేసి చెప్తున్నాము. ఇది ఓళ్ళు అయితే చేస్తే వర్తించుతుందో వాళ్ళు దయచేసి వచ్చి చూసి